కుటుంబ పాలిత పార్టీలు లోకల్ పార్టీస్ వేస్టే, కాంగ్రెస్ పార్టీ వేస్టే, ఇవన్నీ కుటుంబ పాలిత పార్టీలు. వీళ్ళందరి వ్యవహారాలన్నీ ఇవాళ రోజు 2 రాష్ట్రాల ప్రజలు చూశారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైము బీజేపీ గవర్నమెంటే వస్తుంది తెలంగాణలోను, మళ్ళీ ఆంధ్రాలోనూ కూడా మళ్ళీ మేమే వస్తామన్న నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడు తెలంగాణలో మీ బీజేపీ పార్టీ కూడా కొట్టుకుంటున్నారు కదా అధ్యక్ష పదవి కోసం, మరి ఎలా వస్తుందంటారు? లేదండి, మేమేం కొట్టుకోవట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ రోజు చూసుకుంటే వెంకీ గారు, ఏదైనా ఒక డిసిప్లిన్ గల పార్టీ అంటే అది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. మీరు చూసుకుంటే మా డిసిప్లిన్, ఇప్పుడు రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి గారు ఇష్యూ నడుస్తుంది కదా, అది ఏం లేదండి. అది ఒక చిన్న ఇప్పుడు ఒక మేమందరం ఒక కుటుంబం లాగా అనుకుంటాం, ఒక ఫ్యామిలీ లాగా. నిజమైన కుటుంబం అంటే ఇది అంతేగాని నిజంగా అక్క తమ్ముడు, నాన్న చెల్లి, నాన్న కూతురు, నాన్న కొడుకు, ఇది కాదు. ఆ ఫ్యామిలీ పరమైన పార్టీ కాదు మాది. మాది ఏంటంటే బయట నుంచి వచ్చిన అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. సో ఇందులో చిన్న అవి ఇవి అవుతూ ఉంటాయి. అది మా తెలంగాణ పార్టీ యొక్క అధ్యక్షులు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు, రాజాసింగ్ గారు మంచి మిత్రులు కూడా. అది యాక్చువల్ ఏంటంటే ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళీ సరి చేసుకుంటారు. అందులో కానీ ఇంత పెద్ద స్కీములు అయితే మా పార్టీలో అయితే ఉండవు. ఏమైనా ఉన్నా కూడా మా పార్టీ అధిష్టానం ఏదైతే ఢిల్లీలో ఉంటారో నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, అది సరి చేస్తారు. మాకు పెద్ద ఇష్యూస్ అయితే మీరు అనుకుంటున్నట్టే ఏమి ఉండవు. ఏదున్నా మేము మళ్ళీ మాట్లాడుకొని మేము సరి చేసుకుంటాం. మా పార్టీలో డిసిప్లిన్ ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చూడండి. మా ఉట్టి తెలంగాణనే కాదు, మీరు ఏపీ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే పార్టీలు ఎక్కడైనా సరే చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ప్రతి పార్టీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అది మనం కాదన్నాం. కానీ డిస్టర్బెన్సెస్ ఉన్న చోట కూడా మళ్ళీ మేము మాట్లాడుకొని సరి చేసుకుంటాం. అంతేగాని ఇవాళ రోజు ఎంత చిన్న ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వ్యక్తిత్వంగా డైరెక్ట్గా ఏం అనుకోలేదే. ఒక విధంగా బయట మాట్లాడుకున్నారు, అది జనాలు అనుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళ గురించి అనుకుంటారు, వీళ్ళు వాళ్ళ గురించి అంటున్నారని. ఏదైనా కానీ అదే మా పార్టీలో గొప్పతనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రటిక్గా డెమోక్రసీ ఉన్నది మా పార్టీలోనే. ఎవరైనా ఏదైనా మేము ఏమైనా తప్పుంటే తప్పని చెప్తాం, ఒప్పుంటే ఒప్పని చెప్తాం, మళ్ళీ సరి చేసుకుంటాం కూడా. ఆ డెమోక్రసీ నడిచేది కేవలం బీజేపీలోనే. ఇదే వ్యవహారం మీరు కాంగ్రెస్లో అక్కడ రోజు పొద్దున్నేసి ఎట్లా కొట్టుకుంటున్నారు వాళ్ళు, అలాంటిగా ఎప్పుడైనా మీరు బీజేపీలో చూసారా? మీరు చూడరు, చూడబోరు కూడా అలాంటివి.